ఈ రాత్రి ఏం రాత్రి ఇది? ఈ రాత్రి ఏం రాత్రి? ఆల్ నైట్. చూడండి, ఈ రాత్రి ఏం రాత్రి అంటే పరీక్షించుకునే రాత్రి. మనం పరీక్షించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఎందుకు కారణం అంటే ఇక్కడ ఒక మాట చదవండి. దావీదు భక్తులు అంటున్నారు, రాజైన దావీదు అంటున్నాడు 51వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, త్వరగా చదవాలి. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నా పాపాలు తీసేసి ఒక ప్రభువా అంటున్నారు కొంతమంది ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మీరు కాదులే కానీ చూడండి, కొంతమంది ఏమంటున్నారంటే అడిగి వేడుకుంటున్నాను అంటున్నారు. ఇవన్నీ కాదు. నా పాపములు బైబిల్లో ఏముంది? 103వ కీర్తన చదవద్దు, ఇది చదవద్దు. కంటిన్యూ చదివిన వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. నా పాపములు తూర్పుకి పడమటికి అంత దూరం చేసావు. యెషయా గ్రంథంలో ఏముందంటే, నా పాపములు సముద్ర అగాధ జలం మధ్యన పాడేసాం. మీరు పాటకు వెళ్తే బైబిల్ చేస్తున్నారు, అది డైరీ రాస్తున్నారు. అది ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి. నీ డైరీ అంతా ఇక్కడ ఉండాలి. దేవుని మాటలు మనం గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? లోకంలో అంతా గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు గుర్తుపెట్టుకుని వెంటనే ఒప్పుకోలు ప్రార్థనలో ఈ పాపములు ఏ అయితే నువ్వు చేసావో ఇవన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినాను తండ్రి అంటే చాలా సంతోషం దేవునికి. కనుక నేను ఆ పాపంలో తీసివేసే ప్రభు అంటే చాలా దుఃఖపడతాడు. తీసివేసే కాడికి ఇంకా ఆయన ఎందుకు రావటం, మనం ఎందుకు ఒప్పుకోవటం కదా. చూడండి, ప్రతి చోట అదే ప్రార్థనలు ఎక్కువ వినపడతామంటే, నా పాపం తీసేసే ప్రభు అనే మాట మాట్లాడినప్పుడు భక్తిలో ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు, అక్కడక్కడ ఉంటాడు. కనుకనే నూతిలో కప్ప అనుకుంటుందంట, కిందకి పైకి ఇల్లు వచ్చేపాటికి ఇంతకంటే పెద్ద సముద్రం లేదనుకుంటుందంట. కనుకనే మనం అలా చేయకూడదు. కొంతమంది చేస్తున్నారు. కనుకనే నీ పాపాలు దేవాది దేవుడు, ఇంకా నేను చెప్పాలంటే, నేను రక్షణ పడినప్పుడు నా సాక్ష్యం కూడా మీకు చెప్పాను. నా పాపంలో ఒక దేవాది దేవుడు ఆ రాత్రి మాట్లాడినాడు. 1997 అక్టోబర్ 25 రాత్రి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇలాంటి కచ్చిపు ఒకటి తీసుకొచ్చి నా తల మీద చేయబెట్టి తల నుండి అరికాలు వరకు ఇట్లా తుడిసి ఈ పాపాలన్నీ కూడా ఇక్కడ మూట కట్టేసేసి ఆయన నాకు ఏం చెప్పినారంటే, నీ పాపం నేను మోసుకుని వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు కదా. పోగొట్టుకున్నాయి తీసి ఆయన పారేసి మళ్ళీ ఏం చేస్తున్నారు, కొంతమంది తెచ్చుకుంటున్నారు. అందుకని భక్తిలో ఎదగలేకపోతున్నారు. కనుకని అట్లా ఇప్పుడు కూడా చేయకూడదు. కనుకని దేవాది దేవుడు అంటున్నాడు, ప్రభువా నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో వారసుడు కాడు చేరాడు. కనుకనే నువ్వు ఏమి చేసావో నీకు తెలుసు. 50 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే మనం ఎన్ని పొరపాట్లు చేసాము. ఇప్పుడు నేను 24 భూమి మీద పుట్టినాక 24వ సంవత్సరాన్ని నేను రక్షింపడ్డాను. ఆ 24 సంవత్సరాలు వెనక గడిచిన వాటిలో ఎక్కడ ఏం చేసినా నాకు తెలుసు. కానీ ఏమంటుంటారు, నా పాపములు నువ్వే చూడయ్యా, నీకు తెలవదా? నువ్వే చూడయ్యా, నువ్వు చూస్తున్నావయ్యా అంటే వీళ్ళు లోపల ఉన్నాయి, బయట పెట్టుకోవడానికి మనసు ఉండదు. అంటే పక్క వాళ్ళు వింటారేమో, తర్వాత వాళ్ళు మనల్ని హేళన చేస్తారేమో అని సిగ్గుపడకుండా దేవుని ఎదుట ఏం చేయాలి? ఇదిగో ప్రభా, మరి ఒక రాత్రి కాదు, 2 రాత్రి కాదు, రక్షింపడిన దేవుడు కళ్ళు తెరిచినప్పుడు వారం 10 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో నన్ను నేను సరి చేసుకోవడం సరిపోయింది. ఎందుకు కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళాలి. ఎన్ని చేసినా నాకు తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలియదు. అవన్నీ ఒక్కోటి ఏదో కొడతం చేతగాని వాళ్ళు కొనుక్కుంటా చూడు, అట్లా కాదు. కానీ ప్రతిదీ కూడా ఒప్పుకుంటుంటే పైన మాకు అద్దెకున్న ఇంట్లో పై అన్ని జనరాలు ఆమె దిగొచ్చింది, కిందకి దిగొచ్చి
ఆమె కూడా ఏమంటుందండి, మేము తలుపేసుకుని లోపల చేసుకుంటుంటే మేము కూడా పాపులమేనయ్యా అంటుంది ఆమె. శబ్దం వినపడుతుంది ఆమెది కూడా. ఏంటని చెప్పి అర్ధరాత్రి కాడ ఇది జరిగింది. ఏంటని బయటకు తలుపు ఆ ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి చూస్తే ఆమె కూడా బయట కుర్చీ చేసుకుని కూర్చుని, అది ఆన్లైన్ ప్లేయర్ కాదు, నన్ను నేను సరి చేసుకున్నాను రోజు. ఆమె కూడా దిగొచ్చి అంటుంది, నేను కూడా పాపులేనయ్యా, మా ఇంటి వాళ్ళందరూ పాపులేనయ్యా, మా ఊరు వాళ్ళంతా పాపులేనయ్యా అని చెబుతుంది. తెల్లారినాక ఆమెకి ఆమె ఆసక్తిని బట్టి వాక్యం కొంత చెప్పాను, లక్ష్యం పడ్డాను. కనుకనే మనం చేసే ప్రతి ప్రార్థన ఎలా చేస్తున్నాం, ఒప్పుకోలు ప్రార్థన ఎలా చేస్తున్నాం. ఇప్పుడు మనం కడుక్కుని తర్వాత ఇతరుల కొరకు చేసినప్పుడు దాంట్లో ఏముంటుందంటే రుచి ఉంటుంది కదా. మన పొలంలో పాసి మనం పెట్టుకుని ఇంకొకటి కొత్త